ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మనిషి ఎలా ఆలోచిస్తాడు అన్నదాన్ని బట్టి అతని భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ద్రుపదుడు బహుశः ఆ సమయంలో ఇంకొకలా ఆలోచించి, నేనెంత తప్పు చేశాను ద్రోణుడు నా దగ్గరికి వచ్చినప్పుడు, కానీ నా స్నేహితుడు ద్రోణుడు నన్ను అలా చేయలేదే, అంత గొప్ప శిష్యుల్ని తయారు చేసి నన్ను బంధించి తీసుకెళ్లాడే, అయినా వదిలిపెట్టేశాడే, ఇక పైన ద్రోణుడితో శాశ్వత స్నేహాన్ని నిలుపుతాను అని అనుకుని ఉంటే బహుశः మహాభారతం ఎటువైపుకి తిరిగి ఉండేదో. ద్రోణాచార్యుల వారు అర్జునుని యొక్క పట్టుదలకి, పూనికకి, చేసేటటువంటి నిరంతర సాధనకి ప్రీతి పొందినవాడై బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అర్జునుడికి ఉపదేశం చేశాడు. ఎప్పుడైతే బ్రహ్మశిరోనామకాస్త్రం కూడా ఉపదేశం చేశాడో ఇంచుమించుగా అర్జునుడు ద్రోణాచార్యుల వారితో సమాన స్థాయిని పొందాడు విద్యలో. ఇప్పుడు ద్రోణుడు అర్జునుడిని ప్రత్యేకంగా గురుదక్షిణ అడిగాడు. నాకు ఈ దక్షిణ నువ్వు ఇవ్వవలసి ఉంటుంది అని. ఏ దక్షిణ అడిగారు అంటే, ఆయన నా యుద్ధంబు చేయునప్పుడు నాతో ఎన్నడూ ప్రతియుద్ధంబు చేయుకుండుము, ఇది నాకు గురుదక్షిణ అనినా అర్జునుండు వల్లేని ఆచార్యునకు నమస్కరించి దాని కొడంబడియే. నేను యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా నాతో ప్రతియుద్ధం చెయ్యకూడదు. అంటే నేను యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు నాతో యుద్ధానికి రాకూడదు. ఇది నువ్వు నాకు ఇవ్వవలసినటువంటి గురుదక్షిణ. అయితే ఇలా అడగచ్చా ద్రోణాచార్యుల వారి శిష్యుణ్ణి? ఇంత విలువిద్య నేర్పాడు కదా, ఇంత విలువిద్య నేర్పిన తరువాత నువ్వు మాత్రం ఎప్పుడూ నాతో యుద్ధానికి రాకూడదు అనేటటువంటి మాట ద్రోణాచార్యుల వారు అడగవచ్చా అంటే దాని అర్థం సహజంగా ఏమని తోస్తుంది మనకి? ఒకవేళ ద్రోణాచార్యుల వారు అర్జునుడి మీద బాణాలు వేసినప్పటికీ కూడా అర్జునుడు తిరిగి బాణప్రయోగం చెయ్యకూడదు ద్రోణాచార్యుల వారి మీద. అది మొదటి నిబంధన. 2, తనంత తానుగా అర్జునుడు ద్రోణుడి మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు. ఇప్పుడు సాధారణంగా లోకంలో యుద్ధం అనేటటువంటిది సంభవిస్తే అది గురువు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుద్ధం చెయ్యకుండా ఉండడం ఎలా సంభవిస్తుంది? కురుక్షేత్ర యుద్ధమే వచ్చింది, లేదా ఆ ఉత్తర గోగ్రహణం వచ్చింది. అటువంటి సమయాల్లో దుర్యోధనుడి పలుపున ద్రోణాచార్యుల వారు నిలబడి ఉన్నప్పుడు అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యకుండా నిగ్రహించుకోవడం అసలు ఎలా సాధ్యం అవుతుంది? పైగా నీవు నాతో యుద్ధం చెయ్యకూడదు అనేటటువంటి మాట యొక్క అర్థం ఎప్పుడూ ద్రోణుడితో అర్జునుడు తలపడకూడదు అన్నదే నిజమైతే అది గురువుకి శిష్యుడికి కూడా చాలా పెద్ద అపవాదు తీసుకొస్తుంది. అది గురు శిష్య సంబంధానికి ఒక కళంకాన్ని తీసుకొస్తుంది. ఎందుచేత అంటే ఇంత గొప్ప విద్య నేర్పినటువంటి గురువు శిష్యుడు నేర్చుకున్నటువంటి విద్య వలన భయపడుతున్నాడు అని అర్థమవుతోంది. ఇన్ని అస్త్రాలు నేను అర్జునుడికి ఇచ్చాను, ఇప్పుడు అర్జునుడే ఒకవేళ నాతో యుద్ధానికి వస్తే ఆయన యొక్క విలువిద్యా పాటవం ముందు నేను నిలబడగలనో నిలబడలేను. అప్పుడు అర్జునుడు నన్ను దునుమాడవచ్చు, ఆయనతో సమానంగా నేను యుద్ధం చెయ్యలేకపోవచ్చు. అందుకే ఇంత స్థితికి అర్జునుడిని తీసుకొచ్చిన తరువాత అసలు అర్జునుడు నాతో యుద్ధం చెయ్యకూడదు అని గురుదక్షిణ పుచ్చుకుంటే ఇక అసలు అర్జునుడు నాతో యుద్ధానికి రాడు అన్న భావన ద్రోణాచార్యుల వారికి ఉందనుకోండి, అది గురు పదవికి కళంకం వచ్చిందా లేదా? అది గురువుగారు అటువంటి మాట అడగనూకూడదు, అర్జునుడు ఇవ్వనూకూడదు. ఎందుకని అంటే దుర్యోధనుడి పలుపున ద్రోణాచార్యుల వారు నిలబడి యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడానికి సిద్ధపడకపోతే అధర్మం నెగ్గుతుందా, ధర్మం నెగ్గుతుందా? అధర్మం నెగ్గుతుంది. అయినప్పుడు నేను యుద్ధం చెయ్యను అని అర్జునుడు అనకూడదు, నువ్వు యుద్ధం చెయ్యకుండా ఉండాలి అని ద్రోణుడు అడగనూకూడదు. ఒకవేళ అడిగితే గురువు దోషాన్ని తీసుకొచ్చినట్టు తను ఉన్న పదవికి, అలా మాటిస్తే శిష్యుడు దోషాన్ని తీసుకొచ్చినట్లు. ఎందుకని అంటే ధర్మం కోసం నిలబడవలసి వచ్చినప్పుడు గురువైనా సరే యుద్ధం చెయ్యవలసి, గురువుతోనైనా యుద్ధం చెయ్యవలసింది. అయితే
మీకు ఇక్కడ ఒక ధర్మమీమాంస వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా ద్రోణుడు ఒక అందుకు అడిగి ఉండవచ్చండి. ద్రోణాచార్యుల వారు బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడితో యుద్ధం చేస్తే అర్జునుడు, ఒకవేళ అర్జునుడు ద్రోణుడిని చంపితే బ్రహ్మవధ కావట్లేదా? గురువుని వధించినట్లుగా పాపం రావట్లేదా? గురువధా పాపము, బ్రహ్మహత్యా దోషము శిష్యుణ్ణి చుట్టుకుంటాయన్న ఉద్దేశ్యంతో నువ్వెప్పుడూ నాతో యుద్ధం చెయ్యవద్దు అని ద్రోణాచార్యుల వారు అన్నారు అని సిద్ధాంతం చేసే ప్రయత్నం చేశామనుకోండి, సర్వధర్మములు చెప్పగలిగినటువంటి మహాపురుషులు మహాభారతంలో ఇద్దరు కనపడతారు. ధర్మరాజు గారిని పక్కన పెట్టేస్తే, ధర్మరాజు ఎన్నడూ ధర్మాన్ని తప్పడు. ధర్మరాజు కాకుండా లోకమునకు హితం చెప్పాలి అంటే ఇద్దరు. ఒకరు వేదవ్యాసుడు, రెండవ వాడు భీష్మాచార్యుడు. అసలు నిజానికి శాంతి పర్వం భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి మాటలతో కూడుకుని ఉంటుంది. ఇప్పటికీ కూడా లోకంలో పెద్దలు ఒక నమ్మకమైన మాట చెప్తారు. ఎంత అశాంతిలో కుట్టాడుతున్నవాడైనా సరే శాంతి పర్వాన్ని కానీ చదివితే, శాంతి పర్వాన్ని కానీ తల మీద పెట్టుకున్న, శాంతి పర్వం మీద 2 పువ్వులు వేసి నమస్కారం చేసిన మనసులో శాంతి పొటమరిస్తుంది అంటారు. శాంతి పర్వం అంత శక్తివంతం. అసలు రామాయణం చదివితే ముందు సుందరకాండ చదివి బాలకాండ చదవాలి. మళ్ళీ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ చదువుతారు. అంటే మన ప్రమేయం లేకుండానే రామాయణం చదివేటప్పుడు సుందరకాండ పారాయణ అయి 2 మాటలు చదవబడుతుంది. అలాగే మహాభారతం చదివితే మొట్టమొదట శాంతి పర్వం చదువుతారు. శాంతి పర్వం చదవకుండా మహాభారతాన్ని చెప్పరు. మహాభారతం చదువుకోవాలి అంటే ముందు శాంతి పర్వం చదివి తర్వాత ఆది పర్వం దగ్గర నుంచి చదవాలి. మళ్ళీ శాంతి పర్వాన్ని కూడా చదవాలి. ఎందుకు చదవాలి అంటే శాంతి పర్వం శాంతికి పర్యాయ పదం. ఆ శాంతి పర్వంలో భీష్ముడు మాట్లాడాడు అంపశయ్య మీద పడుకుని. లోకానికి కావలసిన సమస్త ధర్మములను అందించినది ఏది అంటే శాంతి పర్వం. ఆ శాంతి పర్వంలో వ్యాసుడు అందించాడు, భీష్ముడు అందించాడు. ఇప్పుడు మనకి ఏ ధర్మ సంశయం కలుగుతుందో దాని విషయంలో భీష్మాచార్యుల వారు మాట్లాడారు, వేదవ్యాసుడు మాట్లాడాడు, శాంతి పర్వంలోనే మాట్లాడారు దీని గురించి. నేను మీ సౌలభ్యం కోసం దాన్ని ఉటంకిస్తాను. అందులో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంపశయ్య మీద పడుకుని ధర్మాలు చెప్తూ ఒక మాట చెప్తాడు. శాంతుడుగాకని నాయుధవంతుడై కవియు విప్రు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పున్. ఒక బ్రాహ్మణుడు వేదాంగములు చదువుకున్నవాడు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, గొప్ప విద్వాంసుడైనప్పటికీ కూడా శాంతుడుగాకని ఆయుధవంతుడై కవియు విప్రు వేదాంతినైనా, ఆయుధాన్ని పట్టుకుని ఆ బ్రాహ్మణుడు యుద్ధరంగంలోకి ప్రవేశించి యుద్ధం చెయ్యడానికి వచ్చి మీద పడుతుంటే అటువంటి వాణ్ణి చంపేస్తే దాని వలన ఏ పాపము రాదు. ఆయన వేదాంతి కానివ్వండి, మహాజ్ఞాని కానివ్వండి, బ్రాహ్మణుడు కానివ్వండి, ఎన్ని చదువుకున్నవాడు కానివ్వండి, ఆయన ఆయుధాన్ని పట్టుకుని యుద్ధానికి వెళ్ళకూడదు. అది ఎవరు చెప్తున్న ధర్మం? భీష్ముడు చెప్పినటువంటి ధర్మం. ధర్మరాజు గారికి అంపశయ్య మీద పడుకుని శాంతి పర్వంలో భీష్ముడు ఏం చెప్పాడో అవన్నీ కూడా పరమసత్యములుగా ఇప్పటికీ పెద్దలు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారు. అంత గౌరవాన్ని ఇస్తారు. భీష్మాచార్యుల వారి గురించి చెప్పినప్పుడు శాంతి పర్వం వస్తుంది, అప్పుడు మీరు విందురు గాని. అందులో మరి భీష్ముడు ఈ మాట చెప్తున్నాడు. ఎంత శాంతుడు కాకుండా, ఎంత వేదాంతి అయినా, ఎంత విద్వాంసుడైనా, ఎంత గొప్ప బ్రాహ్మణుడైనా ఆయుధాన్ని పట్టుకుని యుద్ధానికి వస్తే చంపేసేయచ్చు అని చెప్తున్నాడు. అలాగే వేదవ్యాసుడు ధర్మరాజుతో మాట్లాడాడు శాంతి పర్వంలో. మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని గురించి, అలా యుద్ధానికి వస్తే గురువుగారైనా సరే, ఆయుధం పట్టుకుని యుద్ధానికి వచ్చినప్పుడు వేదాంతి అయినా సరే, బ్రహ్మజ్ఞానం ఎరుగున్నవాడైనా సరే చంపవచ్చా చంపకూడదా అంటే కృష్ణుడు కూడా దీని మీద తీర్పు చెప్పాడు ధర్మరాజు గారితో. వేదవ్యాసుడు కూడా తీర్పు చెప్పాడు. చెప్తూ వ్యాస భగవానుడు అన్నాడు, దురముగ గైదువు కొని
తన బొరిగొన నీతించునట్టి పురుషుని వేదాంత రహస్య వేది అయినను బొరిగొనినను కిల్బిషంబు వందదు వచ్చా. అవతలవాడు ఎంత గొప్ప వేదాంత రహస్య వేది కానివ్వండి, అంటే ఎన్ని వేదాంత రహస్యములను తెలుసుకున్నవాడు కానివ్వండి, ఎంత గొప్ప జ్ఞానమును పొందినవాడు కానివ్వండి, ఎంత గొప్ప విద్వాంసుడు కానివ్వండి, ఎంత గొప్ప బ్రాహ్మణుడు కానివ్వండి, ఆయన ఆయుధాన్ని పట్టుకుని యుద్ధభూమిలోకి ప్రవేశించి అవతల వాళ్ళని చంపడానికి వచ్చేస్తే, అటువంటి వాణ్ణి మట్టు పెట్టేస్తే, చంపేస్తే, అంటే యుద్ధం చేసి చంపేస్తే, అటువంటి వాడు ఎవడు చంపాడో వాడు కిల్బిషంబు వందదు వచ్చా, అటువంటి వాడికి పాపము లేదు అని వేదవ్యాసుని తీర్పు, అని అవతల భీష్మాచార్యుల వారి తీర్పు. అంటే ఇవి రెండు పరమసత్యములు. ఎందుకని ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అంటే వేదమును ప్రమాణం చేసి చెప్తారు, అప్పుడు అది పరమధర్మమని గుర్తు. అందుకే భీష్ముడు మాట్లాడేటప్పుడు పద్యాన్ని పూర్తి చేస్తూ ఒక మాట మాట్లాడు, శృతులు ఇట్లని చెప్పున్ అన్నాడు. శృతి అంటే వేదం, వినడానికి ఆధారం చెవి. వేదం పుస్తకం చదువుకుని నేర్చుకోరు, వేదం గురువుగారి దగ్గర కూర్చోవాలి. గురువుగారు స్వరం చెప్తారు, ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత అని పైకెత్తవలసిన చోట పైకి, కిందకి దింపవలసిన చోట కిందకి, సమానంగా పలకవలసిన చోట సమానంగా పలకాలి. అలా గురువుగారు చెప్తుండగా చెవిని ఆధారం చేసుకుని విని శిష్యుడు వేదమంత్రాన్ని పలుకుతాడు. అందుకని దానికి శృతి అని పేరు. ఆ వేదము చెప్తోంది అని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు పరమ సత్యము కదా, తిరుగులేని ప్రమాణము కదా. అయినప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ద్రోణుడు గురుదక్షిణ అడగచ్చా అర్జునుణ్ణి? నువ్వు నాతో యుద్ధము చెయ్యవద్దు అని అడిగితే వేద విరుద్ధమైనటువంటి గురుదక్షిణ అడిగినట్టే కాదా? అప్పుడు అది అధర్మమే కదా. అధర్మం అయినప్పుడు దాన్ని ఇవ్వకూడదు కదా. ఇచ్చేశాడు అనుకోండి అర్జునుడు, ఇచ్చేసిన తరువాత రేపు పొద్దున్న గురువు గారు యుద్ధానికి వచ్చారు. కురుక్షేత్రంలో రాలాబరి ద్రోణాచార్యుల వారు యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం చేశాడు, విరాట పర్వంలో యుద్ధం చేశాడు. అప్పుడు మరి తప్పు వచ్చిందా లేదా? వాక్కుని అతిక్రమించిన దోషం అర్జునుడికి పడిందా లేదా? మరి ఎలా అడిగాడు ద్రోణాచార్యుల వారు? భయంతో అడిగినా తప్పే, పిరికితనంతో అడిగినా తప్పే, నాతో యుద్ధానికి రావద్దని అడిగినా తప్పే, ఎలా అయినా తప్పే. కానీ ఆ మాటని చాలా చాలా జాగ్రత్తగా అన్వయం చేసి అర్థం చేసుకోవాలి. ద్రోణుని యొక్క హృదయం ఏమిటంటే, ఇన్ని నేను శిష్యునికి కట్టపెట్టిన తరువాత శిష్యుడు పాపరహితుడై ఉండాలి. శిష్యుడు ఎన్నడూ కూడా పాపమును పొందకూడదు. గురువు ఉద్ధారకుడు. ఉద్ధారకుడు అంటే పైకెత్తేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి నుంచి పైకెత్తుతూ ఉండాలి గురువు. అయినప్పుడు ఉద్ధారకత్వమునందు అంతర్లీనమైన ప్రతిపాదన ఏది ఉంటుంది? శిష్యుడు పాప పంకిలమునందు చుట్టుకోబడకుండా చూసుకోవాలి. ఎప్పుడు తప్పు వస్తుంది అర్జునుడికి? తనంత తానుగా గురువు మీదకి యుద్ధానికి వచ్చాడు అనుకోండి, ఏ కారణం చేతనైనా, నా దగ్గర ఇంత అస్త్ర విద్య ఉంది, ద్రోణాచార్యుల వారైతే మాత్రం అక్కడ యుద్ధం చేస్తుంటే నేను వెళ్ళి ఆయన మీద యుద్ధానికి వెళ్తాను అన్నాడు అనుకోండి, తప్పే. ద్రోణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడా? రాలేదుగా. ద్రోణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వస్తే అర్జునుడు ద్రోణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అసలు ద్రోణాచార్యుల వారు అర్జునుడి మీదకి యుద్ధానికి రాకుండా అర్జునుడు ద్రోణాచార్యుల వారి మీదకి వెళ్ళి బాణప్రయోగం చేశాడు అనుకోండి, అది ఆయన శరీరానికి తగులుతుందా తగలదా? అప్పుడు అది గురుద్రోహం, అప్పుడది గురువు పట్ల చేసిన మహాపచారం, అది కట్టి కుడిపేస్తుంది. ఈ పాపం అర్జునుడిని చుట్టుకోకూడదు. చుట్టుకోకుండా ఉండాలి అంటే ఒక నియతి పెడుతున్నాడు ద్రోణాచార్యుల వారు. ఏమిటి ఆ నియతి అంటే, నీవు ఎన్నడూ కూడా మొదటి యుద్ధానికి రాకూడదు నాతో, దానివల్ల నేను యుద్ధం చేసే పరిస్థితి రాకూడదు. నువ్వు వచ్చి బాణం వేశావనుకో, ఇంత శక్తి నీకు ఇచ్చేసాను, అప్పుడు నేనేం చేయాలి? నాతో సమానుడు నువ్వే, నేను నీతో బాణం వెయ్యాలి. అంటే రెచ్చగొట్టిన వాడు ఎవరయ్యాడు? నువ్వయ్యావు. నువ్వు నేను యుద్ధం చేసుకోవడం మొదలు పెడితే అది ఏ కారణం చేత యుద్ధమైనా ఎంత పెద్ద స్థాయికైనా విడిపోవచ్చు. ఎందుకంటే మన ఇద్దరికీ ఇప్పుడు అస్త్రములు సమాన స్థాయిలో తెలుసు. నాకున్న విద్యనంతా నీకు ఇచ్చా. దీని వలన సమాజమునందు ధర్మం పోతుంది. అయోగ్యుడికి గురువు గారు ఇచ్చేశాడు విద్యనంతా,
వాడు అన్నీ నేర్చుకుని తిరగబడి గురువు మీదకి వచ్చాడు. గురువు తప్పక యుద్ధం చేశాడు. ఆయన అస్త్రం వేశాడు, ఈయన అస్త్రం వేశాడు, లోకాలు పోయి అన్న మాట రాకూడదు. రాకూడదంటే గురువుని నేను కనుక నేను ముందు బాణం వేశాననుకో, నువ్వు యుద్ధం చెయ్యి. అప్పుడు దోషం నాకు వస్తుందేమో, నీకు రాదు. ఏమిటి ఎందుకంత తాపత్రయం అంటే శిష్యుణ్ణి ఉద్ధరించుకోవాలి, శిష్యుణ్ణి కాపాడుకోవాలి. పొర్రపాటున కూడా శిష్యుడికి పాపం అంటకూడదు. లోకములు పాడయ్యాయన్న నింద అర్జునుడికి అంటకుండా చూసుకోవాలి. తొందరపడి ఏ కారణం చేత ఎప్పుడూ కూడా అర్జునుడు ద్రోణాచార్యుల వారి మీదకి మొదట యుద్ధానికి రాకూడదు, వచ్చి ఆయన మీద బాణం వేయకూడదు. మరి ఎప్పుడు వేయాలి అంటే ద్రోణుడు మొదట బాణం వేశాడు అనుకోండి అర్జునుడి మీదకి, అప్పుడు అర్జునుడు బాణాలు వేయచ్చు, అప్పుడు యుద్ధం చేసుకోవచ్చు. యుద్ధం చేసిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు. ఒకవేళ ద్రోణుడు మరణించవచ్చు. ద్రోణుడు మరణిస్తే అప్పుడు అర్జునుడికి దోషం వస్తుందా? రాదు. ఇందాకనేగా మీకు చెప్పా, భీష్మాచార్యుల వారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. ఆయన ఎంత బ్రాహ్మణుడైనా, ఎంత గురువైనా, ఎంత విద్వాంసుడైనా, ఎంత విద్య నేర్పిన వాడైనా ఆయుధాన్ని పట్టుకుని యుద్ధానికి వచ్చి శిష్యుడి మీద బాణం వేశాడు. శిష్యుడు ఆత్మ సంరక్షణార్థం బాణం వేశాడు, యుద్ధం జరిగింది, చంపేశాడు అర్జునుడు. ఇప్పుడు దోషం వస్తుందా అర్జునుడికి? రాదు. అంటే ఇప్పటి వరకు ద్రోణాచార్యుల వారు ఎప్పుడైనా కోదండాన్ని పట్టుకున్నారని కానీ బాణం వేశారని కానీ మీకు మహాభారతంలో కనపడిందా? కనపడలేదు. అంటే అన్యథా చెప్పకుండా ద్రోణుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నా అవతార పరిసమాప్తికి గుర్తు ఏమి? నేను కోదండాన్ని పట్టుకుని యుద్ధరంగంలోకి రావడమే. నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను. ఆనాడు అర్థం ఏమిటంటే ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నన్ను నువ్వు పంపించేసాయి. నా అవతార పరిసమాప్తి నీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే నన్ను అడ్డగలిగిన వాడు ఉండడు, నన్ను చంపగలిగిన వాడు ఉండడు. కాబట్టి నువ్వు అప్పుడు నాతో యుద్ధం చేసి నన్ను నిగ్రహించవచ్చు, నన్ను ఆపవచ్చు. నేను పడిపోవడం అంటూ జరిగితే అలాగే పడిపోతాను. ఎందుకని? క్షత్రియులకి విలువిద్య నేర్పుతారు. నేర్పినప్పుడు ఆ విలువిద్యలో ఉండేటటువంటి మొదటి నియమం ఏమిటంటే ఒక బలహీనుణ్ణి రక్షించడానికి క్షాత్రమున్నవాడు యుద్ధం చేసి బాణపు దెబ్బలతో చచ్చిపోవాలి తప్ప పిరికి పందయ్యి ఇంటికి పారిపోకూడదు. ఇంతమందికి ఈ విద్య నేర్పిన ద్రోణుడు తానే ఒకవేళ ధనస్సు పట్టుకుని యుద్ధానికి వస్తే అలాగే మరణించాలని కోరుకుంటాడు కదా. అప్పుడు అలా కొట్టగలిగిన వాడివి నువ్వే. దృష్టజ్యుమ్నుడు అలా కొట్టలేడు. ఎందుకు కొట్టలేడు అంటే అర్జునుడితో సమానుడు కాడు. నిజానికి ద్రోణాచార్యుల వారు ధనస్సు పట్టుకుని పూర్తి స్థాయి యుద్ధం చేయిస్తూ ఉండగా కారణజన్ముడైన దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని వధించలేడు. నిగ్రహించడం అంటూ జరిగితే నువ్వు ఒక్కడివే నిగ్రహించగలవు. కానీ అది ఇవాళ నీకు తెలిసింది కాబట్టి, ఇన్ని అస్త్రాలు ఇచ్చాను కాబట్టి తొలి బాణం నీ నుండి నా మీద పడకూడదు. మహాపాపం సంక్రమించి పాడైపోతావు. అప్పుడు నిన్ను నిగ్రహించడానికి నేను రెండో బాణం వేసి యుద్ధం జరిగితే లోకాలు పాడైపోతే మన ఇద్దరికీ అప్రతిష్ఠ వస్తుంది. మహానుభావుడు ఎంత దూరం ఆలోచించాడో, శిష్యుణ్ణి ఎంత ఉద్ధరించుకున్నాడో. కేవలం అస్త్రాలు చెప్పడం కాదు, కేవలం విలువిద్య చెప్పడం కాదు, ఎంత కట్టడి చేశాడో చూడండి. ఇంత కట్టడి చేశాడు కాబట్టే ఎన్నడూ కూడా గురువు కానీ శిష్యుడు కానీ అప్రతిష్ఠ పొందవలసినటువంటి అగత్యం కానీ లేదా ఏ కారణం చేత కూడా ఇద్దరి మధ్య నిష్కారణ యుద్ధం ప్రారంభం అవడానికి అవకాశం కానీ కలగకుండా ద్రోణాచార్యుడు నిగ్రహించగలిగాడు. అయితే ఈ పాఠం బాగా అర్థమవ్వాలి అంటే సంస్కృత భారతంలో ఒక వాక్యాన్ని ప్రయోగించారు. అందులో యుద్ధేహం ప్రతియోధ్యవ్య యుద్ధమానస్త్వ యానఘా అన్నారు. అంటే ఎప్పుడైనా సరే యుద్ధం అనేటటువంటిది నేను ప్రారంభం చేసి నీ మీద బాణాలు వేస్తే నువ్వు బాణాలు వెయ్యాలి తప్ప నీ అంత నువ్వుగా నా మీద బాణప్రయోగం చెయ్యవద్దు. యుద్ధేహం ప్రతియోద్ధవ్య యుద్ధమానస్త్వ అనఘా. అనఘా అంటే పాపములు లేనివాడా, నేను బాణమును వేసినప్పుడు నువ్వు బాణమును వెయ్యి. అందుకని ఇంత విశాల హృదయంతో ఆయన పిరికివాడై కాదు,
గురు శిష్య సంబంధం కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలని, శిష్యుడు పాప పంకిలంలో చిక్కుకోకుండా ఉండాలని అర్జునుడి దగ్గర ప్రత్యేకమైనటువంటి గురుదక్షిణ రూపంలో ఈ మాట పుచ్చుకున్నాడు. ఈ మాట పుచ్చుకోవడం ద్వారా ఒక గురు పదవిని అలంకరించిన వాడిగా ద్రోణాచార్యుల వారు సమున్నతమైనటువంటి రీతిలో మరింత కాంతివంతమై కీర్తితో శోభించాడు. అంత గొప్పగా శిష్యుణ్ణి ఉద్ధరించుకుని ఆ తరువాతి కాలంలో ద్రుపదుడు ఆలోచన చేశాడు. మీకు తెలుసుగా, ద్రుపదుడు అంటే ద్రోణాచార్యుల వారి యొక్క బాల్య స్నేహితుడు. ఒకప్పుడు ద్రోణుడు తన యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ పాల కోసం ఏడుస్తుంటే స్నేహితుడు కదా, ఆదుకోపోతాడా, 4 ఆవులు దూడలైనా ఇవ్వకపోతాడా అని చెప్పి వెడితే అవమానించి పంపించినటువంటి ద్రుపదుణ్ణి పట్టి తీసుకురావడమే గురుదక్షిణ అని అడిగితే కురుపాండవ వీరులు అందరూ కలిసి వెళ్లి యుద్ధం చేసి కౌరవులు ఓడించలేకపోయినా అర్జునుడు భీముడు వెళ్లి ద్రుపదుణ్ణి ఓడించి రథం యొక్క ఇరుసుకి కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణ చెల్లించి మాట నిలబెట్టుకున్నారు. తనని అంత అవమానించినా కూడా నిజానికి ద్రోణాచార్యుల వారు ప్రతీకారం తీర్చుకోలేదు. ఆయన తలుచుకుంటే ద్రుపదుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేయగలడు. ఆయన తలుచుకుంటే ద్రుపదుణ్ణి అప్పుడే సంహరించగలడు. ఆయన తలుచుకుంటే తన శిష్యులకు చెప్పి శాశ్వతంగా ద్రుపదుణ్ణి కారాగారవాసంలో ఉంచగలడు. కానీ ఆయన స్నేహాన్ని మాత్రమే కోరుకున్నాడు. అందుకే మన ఇద్దరి యొక్క స్నేహం గుర్తొచ్చిందా అని అడిగాడు. ద్రుపదుని యొక్క రాజ్యాన్ని ద్రుపదునికి ఇచ్చేశాడు, తిరిగి పంపించేశాడు. పంపించిన ద్రుపదుడు మాత్రం 2 విధాలుగా ఆలోచించాడు. ఆ ఆలోచనకి ఏమని అర్థం చెప్పాలో ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు యుద్ధంలో తనని ఓడించి ఇరుసుకి కట్టి పట్టుకెళ్లిన వాడెవరు? అర్జునుడు. అర్జునుడు యొక్క యుద్ధం చూసి ప్రీతి చెందాడు. అసలు తనని కట్టి పట్టుకెళ్లిన వాడి మీద ప్రేమ పుట్టింది. ఎంత గొప్ప వీరుడురా, ఎంత గొప్ప యుద్ధం చేశాడురా, నన్ను ఎంత గొప్పగా బంధించి తీసుకెళ్లాడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి అన్నాడు తప్ప అంత గొప్పగా తీర్చిదిద్దినవాడు ద్రోణుడని మాత్రం అనలేకపోయాడు. ఎందుచేత అంటే నా స్నేహితుడు నా అవమానమునకు కారణమయ్యాడని ద్రోణాచార్యుల వారి మీద పగ పెంచుకున్నాడు. ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మనిషి ఎలా ఆలోచిస్తాడు అన్నదాన్ని బట్టి అతని భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ద్రుపదుడు బహుశः ఆ సమయంలో ఇంకొకలా ఆలోచించి నేనెంత తప్పు చేశాను ద్రోణుడు నా దగ్గరికి వచ్చినప్పుడు, కానీ నా స్నేహితుడు ద్రోణుడు నన్ను అలా చేయలేదే, అంత గొప్ప శిష్యుల్ని తయారు చేసి నన్ను బంధించి తీసుకెళ్లాడే, అయినా వదిలిపెట్టేశాడే, ఇక పైన ద్రోణుడితో శాశ్వత స్నేహాన్ని నిలుపుతాను అని అనుకుని ఉంటే బహుశः మహాభారతం ఎటువైపుకి తిరిగి ఉండేదో. కానీ నేను మీతో ద్రోణాచార్యుల వారి జీవితం గురించి ప్రారంభం చేసినప్పుడే ప్రసంగం ఒక మాట చెప్పా. ఎప్పుడు ద్రోణుడు పుట్టాడో అప్పుడే ద్రోణుడి మృత్యువు కూడా పుట్టాలి. ఎందుకంటే ఇది మర్త్యలోకం కనుక. అందుకే అదే సమయంలో వృషతుడికి మేనకని చూసిన కారణం చేత ఈ ద్రుపదుడు పుట్టాడు. అక్కడ భరద్వాజుడికి ద్రోణుడు పుట్టాడు. ద్రోణుడికి పక్కనే ఈ ద్రుపదుడు పుట్టాడు అంటే నిజానికి ద్రుపదుడి రూపంలోనే ద్రోణుడి మృత్యువు కూడా వచ్చేసింది. ద్రుపదుని యొక్క కొడుకు ద్రోణుడి యొక్క వధకి కారణమై ఉండొచ్చు, కానీ పగ మాత్రం ద్రుపదుడిదే కదా. ఆయన ఏమనుకున్నాడంటే 2 రకాలుగా ఆలోచించాడు. ఇంతటి మహావీరుడు, ఇంతటి విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడు, నన్ను యుద్ధరంగంలో ఓడించినటువంటి వాడు అర్జునుడు. ఆ అర్జునుడితో నాకు శాశ్వతమైనటువంటి బంధుత్వం కలగాలి. బహుశः అర్జునుడి యొక్క బంధుత్వం భవిష్యత్తులో తనకి గొప్ప రక్షణనిస్తుందనుకున్నాడు. ఆయన యొక్క యుద్ధ విద్యని చూసి చాలా ముచ్చట పడిపోయి ఆయనతో బంధుత్వం కలుపుకోవాలనుకున్నాడు. కానీ ఆయన ఏం ఆలోచించాడంటే అర్జునుడికే భార్య కావలసినటువంటి కుమార్తెని నేను కనాలి. అక్కడ వరకు బానే ఉంది, ఏదో మంచిగా ఆలోచించాడు, అందులో తప్పు పట్టడానికి లేదు. కానీ 2వ పార్శ్వం మాత్రం చాలా దారుణంగా ఆలోచించాడు. ద్రోణుడు చూపించిన స్నేహభావాన్ని ద్రుపదుడు చూపించలేకపోయాడు.
ఇప్పుడు ద్రోణుణ్ణి వధించగలిగినటువంటి కుమారుడు ద్రుపదుడికి కావాలి. ఆయన లక్ష్యం ఏమిటంటే ద్రోణుణ్ణి వధించాలి. నిజానికి ద్రోణుడు ద్రుపదుణ్ణి వధించాడా? వధించలేదు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే నన్ను చంపేస్తే బాగుండేది, చంపిన కన్నా ఎక్కువగా చంపేశాడు అవమానం చేసి. తన శిష్యుల ముందు నన్ను కట్లు విప్పి వెనక్కి పంపించేశాడు. అంటే చంపిన కన్నా ఎక్కువ అవమానం కదా, బ్రతికించి చంపాడు. కాబట్టి ద్రోణుడు బ్రతకకుండా చంపాలి. కానీ నా శక్తి చాలదు, నేను ద్రోణుడిని ఎదుర్కొనలేను. ద్రోణుడి శిష్యుడైనటువంటి అర్జునుడు అల్లుడైనా ద్రోణుణ్ణి చంపుతాడని నమ్మకం లేదు. ఎందుకంటే గురువు అపారమైన ధర్మనిష్ట కలిగిన వాడు. గురువు పేరు చెప్తే పొంగిపోతాడు అర్జునుడు. ఆ శిష్యుడి పేరు చెప్తే గురువు గారు పొంగిపోతారు. ఒక్కనాటికి అర్జునుడు చంపడం. నిజం కూడా అంతే. ఎందుకనంటే నిజంగా ద్రోణాచార్యుల వారిని సంహరించాలనుకుంటే సంహరించగలిగిన శక్తి ఉన్న అర్జునుడికి ఆ ఆలోచన ఎన్నడూ రాలేదు. గురువు గారిని చంపుదామన్న ఆలోచన రాలా. ఎందుకంటే ఆ గురువు అంటే అంత ప్రాణం అర్జునుడికి. ఒక్కనాటికి చంపడం. నాకు అల్లుడు అవుతాడు, అల్లుడిని చేసుకోగలను ఓ కూతుర్ని కని, అది కూడా ఏదో కూతుర్ని కని గాను. అర్జునుడు పెళ్లి చేసుకోవాలి అంటే ఆమె కారణజన్మురాలై ఉండాలి. అంత గొప్ప కూతుర్ని పొంది అర్జునుణ్ణి అల్లుణ్ణి చేసుకుంటా. అంత గొప్ప కొడుకుని పొంది ద్రోణుణ్ణి సంహరిస్తా. తాను చెయ్యలేనిది తన కొడుకు ద్వారా సాధించాలనుకున్నాడు. ఆత్మావై పుత్రనామాసి, తానే కదు తన కుమారుడి రూపంలో భూమి మీద తిరుగుతాడు అని వేదవాక్యం. కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఎలా సాధించాలి అని ఆలోచించాడు. బాగా ఆలోచిస్తే ఆయనకి ఏం తట్టిందంటే ద్రోణాచార్యుల వారి దగ్గర ఉన్నటువంటిది అపారమైనటువంటి విలువిద్య. ఆయన దగ్గర తయారైన వాళ్లే తప్ప ఈ ప్రపంచంలో ఆ రోజులలో ఎవడైనా, భారతదేశం కాదు సుమండి, ఏ దేశం నుంచి ఎవరొచ్చి విలువిద్య నేర్చుకున్నా ద్రోణాచార్యుల వారి దగ్గరే నేర్చుకున్నారు ఆ రోజుల్లో. అంటే యావత్ ప్రపంచానికి విలువిద్య నేర్పి కీర్తి సంపాదించి ఈ దేశాన్ని అంత పై స్థాయిలో నిలబెట్టిన ఘనత ద్రోణాచార్యుల వారిది. అటువంటి ద్రోణుణ్ణి చంపగలిగిన దిట్టెక్కడున్నాడు? ఎక్కడా లేడు. ఆయన్ని చంపగలిగిన వాడు లేడు. ఆయన్ని చంపాలంటే ఒకటే మార్గం, ఆయన చచ్చిపోవాలనుకోవాలేమో అంతే. ఎందుకు అనుకుంటాడు? కాబట్టి ద్రోణుణ్ణి చంపగలిగిన వాడంటే వాడు కారణజన్ముడై ఉండాలి. వాడు లౌకికంగా జన్మించిన వాడు ఎవ్వరూ కూడా ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకుని ద్రోణుణ్ణే చంపాలి అంటే అంత గొప్ప పటుత్వం ఉన్నవాడు ఎప్పటికి పుడతాడు. పుట్టినవాడు అంత గొప్పవాడు అవుతాడని ఎక్కడ నమ్మకం? అందుకని వాడు కారణజన్ముడు కావాలి అంటే నాకు కూడా బ్రాహ్మణ సహాయము కావాలి. ఇది కేవల క్షాత్రము వలనో కొడుకుని కూతుర్ని కండం వల్ల జరిగేది కాదు. ఇందులో బ్రాహ్మణ సహాయం అవసరం. కాబట్టి నేను రాజ్యాన్ని రాజ్య పరిపాలనని పక్కన పెట్టి మంత్రులకు అప్పగించి బ్రాహ్మణ సేవ చేస్తూ వెడతా. అటువంటి మహావీరుడైనటువంటి కొడుకుని, అంత గొప్ప కూతుర్ని నాకు బిడ్డలుగా పొందగలిగినటువంటి అవకాశాన్ని, అధికారాన్ని యజ్ఞం చేసి కట్టబెట్టగలిగినటువంటి మహాపురుషులు ఎక్కడున్నారో వెతుక్కుంటారు అని బయలుదేరాడు. బయలుదేరి భారతదేశం అంతటా తిరుగుతున్నాడు. ప్రత్యేకించి నదీ తీరాలలో కుటీరాలు వేసుకుని ఉంటారు. వానప్రస్థాశ్రమము అని. గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించి కేవలం భార్యతోటి తపస్సు చేస్తూ ఉంటారు, ఇంద్రియములను నిగ్రహించి. మహాతేజోమూర్తులు, గొప్ప గొప్ప విద్యలను అభ్యసించిన వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ ద్వారా చేయించాలి ఆ యజ్ఞం. కాబట్టి ఇప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. తిరగగా 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 ఆయనకి ఒక చోట అనేక దేశాలు తిరగగా గంగా నదీ తీరంలో వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి కాశ్యప గోత్రానికి సంబంధించినటువంటి యాజీ, ఉపయాజీ అనబడేటటువంటి అన్నదమ్ములు దర్శనమయ్యారు. ఎవరినో విచారణ చేశాడు, వీళ్ళిద్దరిలో ఎవరు సమర్థుడు అని అడిగాడు. మరి బ్రహ్మస్థానంలో కూర్చుని యజ్ఞం చేయించాలిగా, అందులో నైపుణ్యం చూడండి. పెద్దవాడు కదా అని చట్టుకునేం తొందరపడలేదు. పెద్దవాడైతే మాత్రం చిన్నవాడు గొప్పవాడు కాకూడదని ఎక్కడుంది? అందుకని వీళ్ళిద్దరిలో ఎవరు బాగా సమర్థత కలిగిన వాడు, అంత గొప్ప యజ్ఞం చేయించాలంటే ఇద్దరు కారణజన్ములు సృజింపబడేటట్టుగా చెయ్యాలంటే మాటలా. కాబట్టి ఎవరు చేయిస్తారని అడిగారు.
అడిగితే ఎవరో అన్నారు, తమ్ముడు గొప్ప సమర్థుడు, అన్నగారి కన్నా కూడా తమ్ముడే గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు, ఆయన చేయించగలడు అన్నారు. ఈయన ఉపయాజి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. ఆయన కనుబొమలు ఎగరేశాడు. ఏమన్నాడు? ఆయన ఏం పెద్ద మాట్లాడడం, ఆయన హడావిడి, ఆయన తపస్సు ఆయనది. కాబట్టి ఈయన ఆ ఉపయాజి దగ్గరికి వెళ్ళి, మునినాథ, నాకు సత్సుత జననంబగునట్టి క్రతువు సద్విధి గావించిన కృతకృత్యుడనగుదుం కొనుమిచ్చద నీకు లక్ష గోధేనువులన్ అన్నాడు. నాకు 2 కోరికలున్నాయి. ఒకటి, అర్జునుడికే భార్య కాదగినటువంటి ఒక గొప్ప కన్యకామణి నాకు కూతురుగా రావాలి. అటువంటి కూతురు పుట్టడానికి యజ్ఞం చెయ్యాలి. అలాగే అవధ్యుడు, ఎవ్వరూ చంపలేరు ద్రోణుణ్ణి, భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు. అటువంటి ఆ ద్రోణాచార్యుల వారిని యుద్ధంలో చంపగలిగినటువంటి కొడుకు నా కడుపున పుట్టాలి. ఈ 2 కోర్కెలు తీర్చడానికి మీరు నా పనుపున యజ్ఞం చేస్తే, నా కోర్కెలు తీరేటట్టుగా నన్ను అనుగ్రహిస్తే మీకు 1,00,000 పాడి ఆవులు ఇస్తాను. గోధేనువులన్ అంటే ఏమిటంటే దూడలు కలిగినటువంటి ఆవులు. దూడ వచ్చి ఆ పాలు తాగుతుంటే పాలు విడిచిపెట్టేటటువంటి స్వభావం ఉన్నటువంటి ఆవు దూడ ఆ పొదుగులో వెళ్ళి ముట్టి పెట్టి గుద్దడం, అది పాలు విడిచిపెట్టడం, ఆ పాలు పితుక్కోవడం, అదొక విశేషమైనటువంటి గొప్ప విశేషం. ఎందుకంటే ఏదో దూడని విడిచిపెట్టేసి లాగేయడంలో క్రౌర్యం ఒక్కటే ఉండదు సుమండి. ఎందుకో తెలుసా? నిజంగా దూడకి పాలన్నీ తాగించేశారనుకోండి వాతం కమ్ముతుందని చెప్పారు నాతో కొంతమంది వైద్యులు. అలా చెయ్యకూడదండి ప్రారంభంలో తప్ప, తర్వాత కొన్ని పాలు తీయవలసిందే. అన్ని పాలు దూడే తాగితే దానికి వాతం కమ్ముతుంది అని కొన్ని పాలు మాత్రం పట్టి అది గ్రాసాన్ని తినడం అలవాటు చేస్తారు. మెల్లిమెల్లిగా పసరిక అవి తినడం అలవాటు చేస్తారు. కాబట్టి అందులో ఏదో హింసో, ఆ పాలు పాలు మనమే పిండేసుకోవాలనేటటువంటి క్రౌర్యమో ఉందని సిద్ధాంతాలు చేయకూడదు. కాబట్టి దూడలు కలిగినటువంటి ఆవులు 1,00,000 ఆవులను నీకు దానం చేస్తాను. నువ్వు నాకు ఈ ఉపకారం చేసి పెట్టు. ఏ ఉపకారం? ద్రోణుణ్ణి చంపగలిగిన కొడుకు, అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు, ఆ యజ్ఞ ఫలితంగా నాకు కలగాలి. ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఒక మాట అన్నాడు. నేను ఏ ప్రతిఫలాన్ని ఆశించను. నాకు ఈ ఫలం కావాలన్న కోరిక లేదు. నేను ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఏ కోరిక లేకుండా ఉంటాను. కాబట్టి నువ్వు 1,00,000 పాడి ఆవుల్ని ఇస్తాను అని చెప్పి నాతో అన్నావు. నువ్వు అన్న మాటలకి పొంగిపోయి యజ్ఞాలు చేయించేటటువంటి వర్గానికి చెందినవాడను నేను కాదు. కాబట్టి నువ్వు తప్పు తలుపు తట్టావు. నువ్వేదో పాడి ఆవుల్ని ఇస్తానంటే నేను పొంగిపోయి తప్పకుండా వచ్చి నీకు యజ్ఞం చేసి పెడతానని నువ్వు అనుకున్నావు. అసలు నేను అటువంటి ఫలసంధి ఉన్నవాడిని కాను, ఆ ఫలాన్ని కోరుకునేవాడిని కాను. అందుకని అలా ఎవరైనా ఫలాన్ని కోరుకుని చేయించే వాళ్ళు ఉన్నారేమో అటువంటి వాళ్ళని వెతుక్కో. అంటే ఆయన ఎంత నిస్వార్థంగా ఉంటాడో, ఎంత ప్రతిఫలాపేక్ష లేకుండా ఉంటాడో, ఎంత గొప్ప హృదయం ఉన్నవాడో ఆలోచించండి. అక్కడ తప్పట్టుకున్నాడు. అంటే నిజానికి ఏమని అడగాలి? అయ్యా మీరు అనుగ్రహించి నా కోరిక తీర్చండి అని అడిగితే ఏమనేవాడు? నీకేదో ఇది నేను చేసి పెడతానేమిటి? ఆయనకి ఉపకారం చేయగలిగిన వాడా? ఈ మాటకి కోపం వచ్చింది ఉపయాజికి. అందుకని ఆయన అన్నాడు, ఫలాన్ని ఆశించి పనులు చేయడం నాకు అలవాటు లేదు, అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళన్నాడు. అని ద్రుపదుడు తప్పు తెలుసుకున్నాడు. ఓ, ఈ మాట నేను అనకూడదు, అనకుండా ఆయన అడగవలసింది. అడిగితే ఆయన ప్రసన్నుడైతే చేసి పెట్టేవాడు. ఆ తర్వాత ఆయనకి కావాలంటే ఏమైనా అడిగేవాడేమో. కానీ నేనేమిటి బేరం పెట్టడం? ద్రోణాచార్యుల వారి వధ చెయ్యగలిగిన కొడుకు పుట్టడానికి, అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కూతురు పుట్టడానికి ఖరీదులు 1,00,000 ఆవులే దూడలునే? అదే నేను నీకు ఇస్తానని మాట్లాడే పద్ధతి. ఆవు దూడ ఎంతైనా గొప్పవనుకోండి, కానీ అదే ఆ బేరం ఆడినట్లుగా లేదది. అందుకని దోషాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకుని 1 సంవత్సరం పాటు వెళ్లకుండా ఆ ఉపయాజిని సేవిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాల, అక్కడే ఉండి ఆయన్ని సేవించడం అంటే ఏమిటి? ఆయన నిద్ర లేచేటప్పటికి పర్ణశాలంతా శుభ్రం చేయడం, ఆయన స్నానానికి ఎడుతుంటే ఆయన పంచి పట్టుకుని వెనకాతల వెళ్ళడం,
ఆయన స్నానం చేసిన తర్వాత తడిబట్ట పిడిచి ఆరేయడం, ఇలా చెయ్యగలిగిన శుశ్రూష అంతా చేస్తున్నాడు. నేను రాజుని అన్న అహంకారం అంతా పక్కన పెట్టేశాడు. ఇంత వినయంగా ఉన్నవాడి లోపల ఎంత పెద్ద అగ్నిపర్వతం ఉంది. ఈ వినయం అంతా దేనికోసం? ద్రోణుండి చంపే కొడుకు కోసం. ఎంత గొప్ప స్నేహితుడు దొరికాడు ద్రోణాచార్యులు వారికి జీవితంలో. కాబట్టి ఆయన గొప్పతనం, ఆయన ధర్మం ఈయనకి తెలిసి రానేలేదు. ఆయన స్నేహధర్మమే ఈయనకి అర్థం కాల. 1 సంవత్సరం పోయిన తరువాత ఉపయాజీ అన్నాడు, నువ్వు యజ్ఞం చెయ్యాలి, ఓ కూతురు కొడుకు కావాలి అని అడిగావు కదూ, అది మా అన్నయ్య చేయిస్తాడు, మా అన్నయ్య యాజి ఇక్కడే దగ్గరలో ఉంటాడు అని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అసలు ఆ మాట ఆయన తప్ప ఎవరైనా చెప్పగలరా అనిపిస్తుంది నాకు. ఆయన అన్నాడు, అనగచరితుడు మా ఎన్న వనములోన చనుచునొక్కనాడు ఒక్క పండొనరగాంచి కొనియే శుచియగాదని ఎరుగబడని భూమి తలంబుపై పడినదాని. ఆయన అన్నాడు, మా అన్నయ్య ఉన్నాడే యాజులు, ఆయన చేయిస్తాడు నీకు ఈ యజ్ఞం. ఎందుకు చేయిస్తాడు అంటున్నావేమో, మా అన్నయ్య ఒక రోజున వన ప్రాంతంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఓ చెట్టు నుంచి కింద పడిపోయిన పండు ఒకటి కనపడింది. మా అన్నయ్య ఇక్కడ పడింది కదా, ఈ భూమి ఎటువంటిది? ఇది పవిత్రమైన ప్రదేశమేనా అపవిత్రమైన ప్రదేశమా? ఏమో, అక్కడ ఏదైనా జంతువు మూత్ర విసర్జన చేసి ఉండొచ్చు, లేదా నరుడు మూత్ర విసర్జన చేసి ఉండొచ్చు, ఏదైనా జంతువు మల విసర్జన చేసి ఉండొచ్చు, అది మట్టిలో కలిసి ఉండొచ్చు. పండు పడిందనగానే తీయడమే. అది ఎక్కడ పడింది ఆయన చూడలేదు, ఎక్కడ పడిందో చూడలేదు, పండు దొరికింది తీసేసుకున్నాడు. కాబట్టి ఆయన నీకు చేయిస్తాడు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. అంటే అది పవిత్రమా అపవిత్రమా, అలా తీసుకోవచ్చా తీసుకోకూడదా? మా అన్నయ్య అయితే ఆలోచించాడు, దొరికింది కాబట్టి తీసేసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు నీ లెక్కలు చేయిస్తాడన్న. ఏడాది సేవిస్తే ఈ జవాబు చెప్పాడు. ఆయన ఎంత నిర్భయుడో. అది చెప్పేటప్పుడు అన్నయ్యని నింద చేశాడా అంటే నింద చేయలేదు, ఓ జరిగిన సంఘటన చెప్పాడు. జరిగిన సంఘటన చెప్తూ అన్నయ్య మనస్తత్వాన్ని చెప్పాడు. మనస్తత్వాన్ని చెప్పి ఇది లోపల ఉన్న స్వభావం కాబట్టి నీకు యజ్ఞం చేయిస్తాడని చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడు, ఫలాన్ని కోరుకోవాలి అనుకున్నవాడు ఉంటాడే, అంటే ఏదో ఒక ఫలాన్ని పొందాలనుకున్నవాడు దోషాన్ని చూడడం. అవతల వాడి దగ్గర దోషం ఉందా దోషం లేదా, ఇందులో దోషం ఉందా దోషం లేదా, ఇవేం అక్కర్లేదు. వాడికి అది దొరికిందా లేదా అదొక్కటే చాలు. ఇలా పుచ్చుకుంటే ఏమవుతుంది, వాడికి అక్కర్లా, ఇప్పటికి పుచ్చుకున్నానా లేదా అదొక్కటే. కాబట్టి దోషం గురించి ఆలోచించకుండా ఫలితాన్ని ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాడు. 2, ఆయన పంచమహాయజ్ఞములు చేసినటువంటి వాడు. ఇది కితాబిచ్చాడు అన్నగారికి. ఆయన ఎప్పుడూ పంచమహాయజ్ఞములను చేస్తూ ఉంటాడు. పైరు కోసేసిన తరువాత, పంట కోసేస్తారు కదా, కోసేసి ఇంటికి తీసుకెళ్ళిపోయిన తరువాత ఆ మడిలో అంటే ఆ పొలంలో జారి పడిపోయినటువంటి కంకులు ఉంటాయి. ఇంటికి తీసుకెడుతున్నప్పుడు జారి పడిపోయిన కంకులు, ఇక రైతు వాటిని తీసుకెళ్ళడం. అలా పడిపోయిన కంకులు, నేల మీద ఉన్న ధాన్యం ఏరుకుని పట్టుకెళ్ళి జీవనం చేస్తూ ఉంటాడు మా అన్నయ్య. కాబట్టి అటువంటి వాడు కాబట్టి తప్పకుండా నీ యొక్క కోరిక తీరుస్తాడు. ఇప్పుడు భిక్ష చేసి తపస్సు చేస్తున్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు, ఆయనను ఆశ్రయించు అన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవాలి. యజ్ఞము చేయుట అన్నది ఒక మాట, మహాయజ్ఞము చేయుట అన్నది ఒక మాట. శాస్త్రంలో ఎక్కడైనా సరే యజ్ఞం చేయడం అన్నమాటే ఉంటుంది, మహాయజ్ఞం అన్నమాట ఉండదు. కానీ 5 యజ్ఞములకు మాత్రం మహాయజ్ఞములని పిలుస్తూ ఉంటారు. పంచమహాయజ్ఞాలు చేశాడండి అంటారు. నిజానికి యజ్ఞము అన్న మాట ఎక్కడ చెప్పినా సరే అది అగ్ని ప్రధానమై ఉంటుంది. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులు ఇచ్చారనుకోండి, యజ్ఞము హోమము అంటారు. హోమము అంటే అగ్ని ద్వారా హవిస్సు ఇవ్వడం. స్వాహ అన్న మంత్రాన్ని చివర పెట్టి అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే యజ్ఞం చేశారు అని పిలుస్తారు. అది ఎంత గొప్ప యజ్ఞం అవనివ్వండి, యజ్ఞం అంటారు అంతే. కానీ 5 ఉన్నాయి, వాటిని మహాయజ్ఞములు అంటారు. కానీ చిత్రం ఏమిటంటే ఈ మహాయజ్ఞములకు అగ్నితో సంబంధం లేదు.
అగ్నితో సంబంధము లేని ఈ 5 మహాయజ్ఞములు ఇవి ఎవరు చేస్తున్నాడో వాడి పట్ల పరమేశ్వరుడు గొప్ప ప్రీతిని పొందుతాడు. యజ్ఞము ఎందుకు చేస్తారు అంటే 3 కారణములకు చేస్తారు. ఒకటి, యజ్ఞము చేస్తే ఏమవుతుంది? కొంత పుణ్యం వస్తుంది, స్వర్గలోకం వస్తుంది. లేదు, నువ్వు ఏమైనా కోరకపోతే పుణ్యం వచ్చి స్వర్గలోకం వస్తుంది. నువ్వు ఏమైనా కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. 3, దేశమంతా సుభిక్షంగా ఉండాలి. అదొక నిస్వార్థమైన యజ్ఞం. చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ 3 దానికి ఫలితాలు. కానీ మహాయజ్ఞములు 5 ఉంటాయి. ఈ మహాయజ్ఞములు 5 నిజానికి వాళ్ళు వీళ్ళు అని తారతమ్యం ఉండదు. మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతి వారు కూడా ఈ పంచమహాయజ్ఞములను చెయ్యవలసిందే. ఈ పంచమహాయజ్ఞములు చెయ్యడానికి అలవాటు పడిన వాడెవరుంటాడో వాడి పట్ల భగవంతుని యొక్క అపారమైనటువంటి ప్రీతి వర్షిస్తుంది. అందులో అనుమానం లేదు. ఏమిటా మహాయజ్ఞములు అంటే దేవయజ్ఞము. మొట్టమొదటి దాన్ని దేవయజ్ఞము అంటారు. దేవయజ్ఞము అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, ఈ శరీరమునందు దేవతలు ఆవహించి ఉంటారు అని వేదం చెప్తోంది. కాబట్టి ఈ శరీరమును పోషించడంలో కూడా దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. నేను ఊపిరి తీస్తే తప్ప ఈ శరీరం నిలబడదు. ఈ వాయువు బ్రహ్మాండంలో ఉంటుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న వాయువు పిండాండంలోకి ఎడుతుంది. వెళ్ళిన తర్వాత మలినమైపోతుంది. మలినమైపోయినటువంటి ఈ వాయువుని మళ్ళీ ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ పిండాండానికి ఆకలేసింది, ఇందులో అన్నం వెయ్యాలి. దీనికి అన్నం ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. అందులోంచి తీసి ఓ యాపిల్ పండు ఇందులో పడేశాను. ఇప్పుడు ఆ బ్రహ్మాండంలో ఉన్న యాపిల్ పండు పిండాండంలోకి వెళ్ళింది. ఇందులో పిప్పి మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన పిప్పి ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది. పిండాండానికి దాహం వేసింది, ఎవరు నీళ్ళు ఇస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బయట నదులలో నీళ్లుంటాయి, చెరువులలో నీళ్లుంటాయి. ఆ నీళ్లు తీసి పిండాండంలో పోశారు. ఈ పిండాండంలో మళ్ళీ కాసిన నీళ్లు మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ అశుభ్రమైనటువంటి మలినమైనటువంటి నీటిని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి గాలి అవసరమైంది, ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బ్రహ్మాండంలో గాలి పిండాండంలోకి వెళ్తుంది. పిండాండంలోకి వెళ్ళగానే ఆ గాలి మలినమైపోతుంది. మలినమైపోయిన గాలిని మళ్ళీ విడిచిపెట్టినప్పుడు ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండము పిండాండము ఇలా సమన్వయం అయ్యేటట్టుగా నేను కాదు చేస్తున్నది, దేవతలు చేస్తున్నారు. ఎందుకని? ఒక యాపిల్ చెట్టుకి యాపిల్ పండే కాసేటట్టు నేనా చెయ్యగలను? వసంత ఋతువు వచ్చిందని నేను మామిడి చెట్టుకి చెప్పానా ఎలా కాసింది మామిడికాయ? అది పండాలని నేను నేర్పానా అది ఎలా పండింది? అది నేను తినడానికి ఇంత సున్నితమైనటువంటి నోటిలో ఇంత కఠినమైన దంతపంక్తిని ఎవరు పెట్టారు? దాని మధ్యలో రసాంకురములతో మెత్తని నాలుకను ఎవరు పెట్టారు? పళ్ళు అంత కటకట నములుతుంటే నాలుక అందులోకి వెళ్లకుండా జాగ్రత్తగా తోస్తుంటే మళ్ళీ కంఠంలోకి జారిపోవడానికి వీలుగా లాలాజలం దవడంలోంచి పుట్టేటట్టుగా ఎవరు చేశారు? అది జారి లోపలికి వెళ్ళిన తరువాత సూక్ష్మక్రిములు మరణించడానికి రసాయనములు పుట్టి జీర్ణమయ్యేటట్టు ఎవరు చేశారు? జీర్ణమైన తరువాత శక్తినంతటినీ శరీరం పుచ్చుకున్న తర్వాత పిప్పి బయటికి వెళ్ళడానికి ఎవరు ఏర్పాటు చేశారు? ఇదంతా చేసిన వారు ఎవరో ఒకడు ఉండకుండా మాత్రం జరగదు. నేను ఒక ఇంటికి వెళ్ళి ఎవరండి లోపల అన్నాను, ఎవరూ లేరండి అన్నారు. ఎవరూ లేరండి అంటే దాని అర్థం ఏమిటి? ఇంట్లోంచి ఏ పని పిల్లో చెప్పింది, ఇంట్లో ఎవరూ లేరండి అంటే యజమాని లేడు, యజమానురాలు లేదు, గురు పౌర్ణమికి ఏదో పూజ చేసుకోవడానికి వెళ్ళారు. మరి ఇంట్లో ఎవరున్నారు? పని పిల్ల ఉంది, నీకు నాతో ఏం పని ఉంటుంది? కాబట్టి ఇంట్లో ఎవరూ లేరండి. ఇంట్లో ఎవరూ లేరండి నిజమా? ఉండేనా చెప్తున్నారు ఈ మాట? ఉన్నది ఎవరూ లేరండి అని చెప్తోంది అంటే నీకు కావలసిన వారు లేరు. ఇంట్లో ఉండి ఎవరూ లేరండి అన్నది ఎంత సత్యమో వ్యావహారికంలో, పైకి కనపడకపోయినా ఎవరో ఉంటేనే ఇది జరుగుతోందన్నది అంత సత్యం. కాబట్టి ఆ ఉన్నవాడు కంటికే కనపడాలనుకుంటే ఆ భక్తితో ఉన్నవాడికి కనపడ్డాడు ఒక్కొక్కసారి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కృత్వాపి వదన్యదాస్తే అంది వేదం. కనబడ్డాడు ఒక్కొక్కసారి. అప్పుడే అవతారాలుగా వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ ఉన్నాడనబడుతున్న వాడెవరున్నాడో వాడికి కొంత ప్రీతితో పూజ చేస్తాడు. అయ్యా నువ్వు ఇంత ఉపకారం చేస్తున్నావు, ఇదిగో
ప్రీతితో చేస్తున్నారు కనుక, సాత్విక భావనతో ఉన్నారు కనుక, కొండంత దేవుడికి కొండంత నైవేద్యం పెడతారా? ఓ చిన్న బెల్లంగడ్డ, ఆయన అన్నీ తయారు చేస్తే మనం ఆయనకి ఏమిస్తాం? ఓ బెల్లంగడ్డ పెట్టి ప్రేమతో అయ్యా పుచ్చుకోండి అంటే చాలరా నేను సంతోషించానంటాడు. అందుకు నైవేద్యం. ఇంకా సంతోషం కలిగితే యజ్ఞం చేసి హవిస్సు దేవతలకు ఇస్తారు మంత్రపురస్సరంగా. దాన్ని దేవయజ్ఞము అంటారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని కదూ. ఏది తింటున్నా అది ఈశ్వరార్పణమస్తు అనుకుని తినడం. ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి ఇది చిందుగాక అనుకుని ఒకసారి నోట్లో వేసుకుంటారు, తింటారు. అంటే అలా చెయ్యడాన్ని దేవయజ్ఞం అంటారు. ఇంట్లో పూజ చేసి నైవేద్యం పెట్టండి, తినేటప్పుడు ఇది భగవంతుడి అనుగ్రహం అనుకోండి, యజ్ఞం చేసి దేవతలకి హవిస్సివ్వండి, దాన్ని దేవయజ్ఞము అంటారు. ఇది మహాయజ్ఞము. ఎందుకని? అందులో ఒక గొప్ప లక్షణం ఉంది, కృతజ్ఞత. కృతజ్ఞత అన్న మాట లేదనుకోండి, మనిషికి పశువుకి ఏమిటి తేడా? ఒకసారి ఒక ఉపకారం చేసిన వాడిని గుర్తు పెట్టుకుని స్మరిస్తే కృతజ్ఞత. వాడెవరో నాకు తెలియదు, కానీ నేను రాత్రి నిద్రపోయినప్పుడు వాడు ఊపిరి తీయిస్తున్నాడు. వాడెవరో నాకు తెలియదు, కానీ నేను తిన్నది జీర్ణం చేస్తున్నాడు. వాడెవరో నాకు తెలియదు, కానీ నా లోపల నీళ్ళైపోయాయని నాకు తెలియదు. నీ లోపల నీళ్ళైపోయాయని దాహం రూపంలో నాకు చెప్పాడు. నా లోపల పదార్థం అయిపోయిందని నాకు తెలియదు, ఆకలి రూపంలో మంట పుట్టించి వాడు చెప్పాడు, లోపల పదార్థం అయిపోయింది, నీరసపడిపోతున్నావు, తినమని చెప్పాడు. నేను అదే పనిగా తిరుగుతుంటే బడలిపోయావు, నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్పాడు. నేను నాలుక రుచికి వశపడి ఎక్కువ తినేస్తే తిరుడుపు రూపంలో చెప్పాడు, ఇక తినకు కడుపు పట్టదు అన్నాడు. వాడెవరో నాకు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు. వాడు నాకు కనపడి ఉండి ఉండకపోవచ్చు, కానీ వాడొకడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను కాబట్టి వాడికి నేను ప్రీతితో చేసినటువంటి నైవేద్యం కానీ యజ్ఞం కానీ ఇవి దేవయజ్ఞము అని పిలుస్తారు. అందులో కృతజ్ఞతా లక్షణం ఉన్నది. అది విస్తరించిందనుకోండి, మీకు ఏ చిన్న ఉపకారం చేసిన వాళ్ళనైనా సరే మీరు ప్రేమతో చూడకుండా ఉండలేరు. అప్పుడు ప్రేమ భావన మిగులుతుంది మనుషుల మధ్య. ఆ ప్రేమ భావన ఏం చేస్తుంది? శాంతికి కారణమవుతుంది. అందుకే అది మహాయజ్ఞములలో మొదటి. అందుకే దేవయజ్ఞము. రెండవది పితృయజ్ఞము. ఇవాళ ఈ శరీరం ఉండబట్టి కదూ నేను భారతం చెప్తున్నాను, ఈ శరీరం ఉండబట్టి కదూ భారతం చదువుకుంటున్నాను, ఈ శరీరం ఉండబట్టి కదూ దేవాలయంలోకి వచ్చాను. ఈ శరీరం ఉండడానికి కారణం ఎవరు? నా తల్లి తండ్రి. వారు ఉన్నంత కాలం భక్తితో వాళ్ళని సేవించడం, వాళ్ళ శరీరం పడిపోయిన తరువాత ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి శ్రాద్ధకర్మ చేయడం, స్వధామంత్రంతో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పదార్థాన్ని వాళ్ళకి అందించడం. ఇది పరమ శ్రద్ధతో గౌరవంతో తల్లిని తండ్రిని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళు శరీరం విడిచిపెట్టేసినా సరే ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకుని ఒక్కసారి తల్లిని తండ్రిని గుర్తు తెచ్చుకున్నవాడు ఎవరుంటాడో వాడు కృతజ్ఞతా లక్షణం ఉన్నవాడు, ప్రేమ కలిగినవాడు. తన ఉండడానికి ఎవరు కారణమో వాళ్ళని స్మరించి కన్నుల నీరు నింపినవాడు. రాముడంతటి వాడు దశరథ మహారాజు గురించి ఏడ్చాడు. తల్లి తండ్రి పట్ల ఆ గౌరవం చూపించలేకపోతే ఇక ఆ జీవితానికి ఏం ప్రయోజనం ఉంటుంది? కనీసం 364 రోజులు నువ్వు సంతోషంగా గడిపినా వాళ్ళేం కాదనలేదు. వాళ్ళ శరీరం పడిపోయిన రోజు జ్ఞాపకానికి తెచ్చుకొని ఇవాళ వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు కూడా నా బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆఖరి ఊపిరి విడిచిపెట్టారే, బ్రతికున్నంత కాలం అంత ప్రేమతో నన్ను సాకి పెంచి పెద్ద చేశారే, అటువంటి తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టిన రోజు అని గుర్తు పెట్టుకుని శ్రాద్ధకర్మ చేసిన వాడు ఎవరున్నాడో వాడు పితృయజ్ఞమును చేసినవాడు. అథవా ఆ దేవతార్చన చేసినప్పుడు పూజ చేసినప్పుడు వాళ్ళకి తర్పణ విడిచిపెట్టాలి. పితృతర్పణ అని ఈ బొటన వేలు వీధిగా నీళ్లు విడిచిపెడతారు, పితృతర్పణ చెయ్యాలి, అది పితృయజ్ఞం అంటారు. అలాగే భూతయజ్ఞం. మనతో పాటుగా ఈ ప్రపంచంలో ఎన్నో భూతములు ఎన్నో ప్రాణులు బ్రతుకుతున్నాయి, వాటి వల్ల నేనేం ఉపకారం పొందానండి అని అనడానికి వీల్లేదు. వసంత ఋతువులో నా ఇంట్లో నేను తిరుగుతుంటే ఎక్కడో 2 వీధుల అవతలున్న మామిడి చెట్టు మీద కోయిల కూసింది. నేను అక్కడ నిలబడి అబ్బా కోయిల ఎంత బాగా కూస్తోందో అని విన్నానా? ఆ కోయిల పాట విని నేను సంతోషించానా? నేను అలా వెళ్ళిపోతుంటే ఓ చిన్న పిల్లి పిల్ల ఆడుకుంటోంది.
ఆ పిల్లి పిల్లని చూపించి, చూడు పిల్లి పిల్ల ఎంత ముద్దుగా ఉందో, మ్యావ్ అంటుందా అని ఆ పిల్లి పిల్లని చూపిస్తూ నా కొడుక్కి చిన్నప్పుడు అన్నం పెట్టానా? అది అలా ఆడుకుంటూ నాకు ఉపకారం చేసిందా? ఆవు పాలిచ్చిందా? తల్లి లేని పిల్లలు ఆవు పాలు త్రాగి బ్రతుకుతున్నారా? ఆ ఆవు పాలతో అభిషేకం చేసి నేను పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నానా? మరి ఈ సమస్త భూతములు నాకు ఉపకారం చేస్తున్నవేగా. అసలు ఉపకారం చెయ్యనిది ఉంది లోకంలో? ఒక చీమ క్రమశిక్షణని నేర్పుతుంది. ఎప్పుడో వర్షాకాలం వస్తుందని ఇప్పుడు ఇంత పంచదార రవ్వ నోట్లో పట్టుకొని ఇలా మనుషులు తిరుగుతారని అలా గోడ నుంచి ఎవరికీ అందకుండా ఊచ పక్క నుంచి ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఎక్కడో ఉన్నటువంటి ఓ చిన్న కన్నంలో ఈ చిన్న చిన్న రవ్వలన్నీ దాచుకుని వానాకాలం వచ్చినప్పుడు బయటికి రాకుండా పంచదార రవ్వలు భోజనం చేస్తూ చక్కగా అందులో కూర్చుని కష్టపడి పనిచేయడం అంటే ఇలా బ్రతకడం నేర్చుకో అని నేర్పిందా చీమ నాకు? అసలు లోకంలో ఏ ప్రాణిది ఆ ప్రాణి అందం కాదు. నీటిలో తిరుగుతున్న చేప వంక చూస్తే ఎంత అందంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇళ్లల్లో గాజు పీటికలో నీళ్లు పోసి చేపలు పెడతారు. అక్కడికి వెళ్ళి కాసేపు అలా నిలబడి చూడండి. ఆ చేపలు ఆగడం, కదలడం, తోక కదపడం, ఈదడం, వాటి మొప్పలు అందులో అవి ప్రాణవాయువుని గ్రసిస్తూ ఉండడం, ఆ చిన్ని చిన్ని నోళ్లు విప్పడం. ఇప్పటికీ ఆ అహోబల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఉన్న సరోవరంలో మనం దిగి నిలబడితే చేపలన్నీ వచ్చి పాదాలని కొరుకుతాయి. చిన్ని చిన్ని నోళ్లతో అవి పాదాలని కొరుకుతుంటే, పాదాల చుట్టూ చేపలు పట్టి కొరుకుతుంటే భలే విచిత్రంగా ఉంటుందో అనుభూతి. అక్కడ ఒక్క చోట ఏమిటో చేపలు అలా వస్తాయి. అలాగే శృంగేరిలో ఆ తుంగా నదిలో ఆ మరమరాలు వేస్తుంటే చేపలు గుంపులు గుంపులుగా వచ్చి తింటాయి. అందులో ఇలా వేస్తుంటే ఎగిరి పట్టుకు తింటుంటాయి. ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో. ఒక కప్ప ఉభయచరం వాన కోసం బెకబెకలాడుతుంటుంది. ఏ ప్రాణి అందం ఆ ప్రాణిదే. చూడగలిగిన కన్నుంటే బొద్దింక కూడా గొప్ప అందమే. దేనికి ఉండవలసిన అందం దానికి ఉంది. తిరగబడితే బోర్లా పడలేదు. అదేమిటో దాని విచిత్రం. కాబట్టి ఇన్ని ప్రాణులు, ప్రతి ప్రాణి ఏదో ఒక ఉపకారం చేస్తోంది. ప్రతి ప్రాణి వల్ల బల్లి ఏమీ చేయలేదనుకుంటాం. ఎన్ని పురుగుల్ని పట్టి తింటుంటుందో అది. లేకపోతే అవన్నీ వచ్చి మీనబడి కుట్టేస్తే ఎన్ని విష జ్వరాలు వస్తాయి. ఆ బల్లులన్నీ పట్టుకు తింటాయి. లోకంలో ఉన్న ప్రాణులన్నీ నిజానికి మనుష్యునికి ఉపకారం చేస్తూనే ఉంటాయి. అయినప్పుడు నువ్వు అన్నం తినేసిన తరువాత ఏ మంత్రం అక్కర్లా, చేత్తో ఇంత అన్నం పట్టుకుని పిడచకట్టక్కర్లా, ఇంత అన్నం పట్టుకుని భూతబలి నాతో పాటుగా 4 ప్రాణులు బ్రతుకుగాక, బయటపడాయి, భూమిలో మట్టిలో వద్దు. తప్పలేదండి అంటే నేను కాదన్ను. ఈ చీమలైనా తింటాయి. సాధ్యమైనంత వరకు ఏ చెట్టు కిందో గట్టు మీదో పడేస్తే ఆ సమయానికి ఏ ఆకలితో ఉందో ఓ కాయకి వచ్చి 4 మెతుకులు తినమ్మయ్యా. వేళ పట్టున ఏ మహానుభావుడు పడేశాడోరా 4 మెతుకులు అనుకుందనుకోండి, అది చాలదా? తృప్తి పుణ్యం మాట పక్కన పెట్టండి. ఆకలితో ఉన్న కాకి 4 మెతుకులు తింటే చాలదా నాకు తృప్తి? నా ఆకలొకటి, దాని ఆకలొకట. ఓ కుక్క పరిగెత్తుకొచ్చి 4 మెతుకులు తిందనుకోండి, చాలదా? నువ్వు ఒక్కడివి బ్రతకడం అలవాటు చేసుకోకు. కనీసం నీతో పాటు 4 చీమలు, 2 కుక్కలు, 2 బల్లులు బ్రతకడం అలవాటు చే. అది నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు. నువ్వు అన్నిటి వలన బ్రతికేయడం అలవాటు చేసుకోకు. నీ వలన 4 బ్రతకడం కూడా అలవాటు చేసుకో. భూత యజ్ఞం, భూత బలి అంటారు. అందుకే దేవాలయంలో కూడా బలిహరణ మంటపాలను ఉంటాయి. వాటి దగ్గర అమంత్రకంగా లోపల నైవేద్యం పెట్టే ముందు అమంత్రకంగా బలిహరణ మంటపం మీద పెట్టాలి. పెడితే పిల్లి ఇటువంటివి రాత్రిళ్ళు తిరుగుతూ కొంచెం తింటాయి. దేవాలయంలో మనుష్యులకి ప్రసాదం ఎలా పెడుతున్నారో వాటికి అందాలు అలాగా. కాబట్టి భూతయజ్ఞము అని చేస్తారు. మనుష్య యజ్ఞము 4వ యజ్ఞం. నీ ఇల్లు ఎప్పుడు నువ్వు తినడానికి, నీ భార్య తినడానికి, మీ అమ్మ తినడానికి, మీ నాన్నగారు తినడానికి తప్పని నేను అన్నాను. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఒక అతిథి రావాలి, గడప దాటి రావాలి, సంతోషంగా వాళ్ళకి వడ్డించాలి. చక్కగా వాళ్ళకి ప్రియమార వాళ్ళకి వడ్డించి వాళ్ళు కడుపు నిండా తిని వాళ్ళు వెళ్ళిన తరువాత ఆ మిగిలినది నువ్వు తినాలి. అతిథి యొక్క ఉచ్ఛిష్టం. వాళ్ళు తినగా మిగిలిన పదార్థం నేను తినడంలో ఒక గౌరవం ఉంది. ఆ వచ్చిన అతిథి పరమేశ్వర స్వరూపం. ఇవాళ ఈశ్వరుడు వచ్చి తిన్నాడు నా ఇంట. ఎప్పుడైనా ఒక్క 4 భోజనానికి పిలవడం నేర్చుకో. ఎప్పుడైనా ఓ 2 పలహారానికి పిలవాలి. ఇల్లాలు వండాలి. వండి చక్కగా 2 కలిసి వడ్డించి ఆ విస్తళ్ళు వాళ్ళు ఎత్తాలి. రామకృష్ణ పరమహంసంతటి వాళ్ళు ఇంటి ఆ అన్నదానం చేసినప్పుడు
విస్తళ్ళు ఎత్తేస్తే అందరూ చేత్తో ఎంగిలి తుడుస్తుంటే ఆయన గడ్డంతో తుడిచారు. ఎందుకని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, మా అమ్మ కాళికాదేవి ఇన్ని ముఖాలతో భోజనం చేసింది. మా అమ్మ తింటుంటే జారి పడిన మెతుకులు నా చేత్తో ఎత్తన మెత్తటి గడ్డంతో ఎత్తుతున్నానని ఎత్తారు. అదొక గొప్ప సంతోషం. 10 మంది భోజనం చేసిన చోట విస్తరెత్తడం ఆనందపడవలసినటువంటి విషయం. వడ్డనకి నేను కానండి, విస్తరెత్తడానికి ఎవరో రావాలనుకోవడం. సంతోషంగా విస్తరెత్తగలగాలి. నిజంగానండి జాతి గర్వపడదగ్గ విషయాలు కదండి. మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదివితే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి. బాబు రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన వ్యక్తి. ఆశ్రమానికి వెడితే గాంధీ గారి దగ్గరికి నన్ను ఏ సేవ చేయమంటారని అడిగారు. కుష్ఠరోగుల పాయిఖానా తుడవండి అన్నారు. పరమ సంతోషంగా తుడిచాడు రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళ సేవా నిరతి అలా ఉండేది. అది ఏమిటన్నది కాదు, నేను చేశానా లేదా అన్నది ప్రధానం. అక్కడ భేషజాలు మళ్ళీ అహంకారాలు పనికిరావు. ఆ సేవ చేసేటప్పుడు సేవాభావంతోనే చెయ్యగలగాలి అంతే. దాని వలన సంతోషం. అందుకే నలుగురిని ఇంటికి పిలిచి అన్నం పెట్టడం, ఇంటికి ఎవరైనా వస్తే సంతోషంగా ఓ పండో కాయో వాళ్ళ చేతిలో పెట్టడం, ఓ పసిపిల్ల వస్తే ఓ మధుర పదార్థం పెట్టడం. నువ్వు ఇంటికి వెచ్చాలు తెచ్చుకున్నప్పుడు కనీసం ఓ 4 బిస్కెట్ ప్యాకెట్లు కూడా తెచ్చి ఇంట్లో పెట్టి వచ్చిన వాళ్ళకి పెట్టగలగాలి. డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాకి గర్వకారణం, మహాతల్లి. లండన్ వరకు పాకింది ఆవిడ కీర్తి. లండన్లో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకం చేసుకుంటూ డొక్కా సీతమ్మ గారి ఛాయాచిత్రాన్ని పంపించమని ఆవిడ ఛాయాచిత్రానికి పూలమాల వేసి పట్టాభిషేకం చేసుకున్నాడు. అటువంటి తల్లి ఇంటికి ఎవరైనా వస్తే భోజనం చేయమనేది ముందు. అమ్మా భోజనం చేసి వచ్చామంటే పోనీ ఒంటికి మంచిది కాస్త పాత చింతకాయ పచ్చడి నాకండని చేతిలో పచ్చడి వేసి నాకిస్తే కానీ పంపించేది కాదు ఆవిడ. ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త కాయో పండు ఏదైనా పెట్టు. సేవ ఎంతైనా చేస్తామండి, ఎవరికి మాత్రం మేము పెట్టాం. మేము వండం, మా ఇంట్లో వండి పెట్టడం ఉండదు. ఎక్కడైనా ఎవరైనా వండి పెడుతుంటే మేము వెళ్ళి సేవ చేస్తాం. కొంతవరకు మంచిది, కానీ కొంత ఎదగాలి. నీ ఇంట నువ్వు కూడా వండి పెట్టడం నేర్చుకోవాలి. అంతేగాని అస్తమానం ఎక్కడో ఎవరో వండి పెడుతుంటే సేవ ఒకటే చేస్తాను అనకు. నీ ఇంట నువ్వు కూడా వండి నలుగురికి పెట్టడం నీకు చేత కావాలి. కాబట్టి అది మనుష్య యజ్ఞం. బ్రహ్మయజ్ఞం అనొకటి ఉంటుంది. ఋషులు వాళ్ళేం కోరుకోలేదు. వాళ్ళు కేవలం మనుష్య జాతి మంచి గుణాలు పొందాలి అని ఎన్నో గ్రంథములను రచించి మనకిచ్చారు. వాళ్ళేం బిరుదులు కోరుకోలేదు, వాళ్ళేం ప్రతిఫలం కోరుకోలేదు, వాళ్ళే తాంబూలం కోరుకోలేదు. ఇంత గొప్ప భారతాన్ని ఇచ్చిన వ్యాసుల వారు 58 రూపాయల కట్నం కోరుకోలేదు, పంచెలు చాపడగలేదు. నా జాతికి భారతం ఉత్తరోత్తర మంచి గుణాలు నేర్పాలి అని చెప్పి భారతాన్ని రచించి ఇస్తే కవిత్రయం అనువదించి ఇచ్చింది. నీ ఇంట వేదం చదవడం నీకు రావాలి. ఒకవేళ వేదం చదవకపోతే కనీసం రామాయణం ఇంట్లో ఉండాలి. అది వేదోపబ్రహ్మణం. ఒక్క శ్లోకమైనా చదవాలి. రామాయణం చదవకపోతే భారతం చదవాలి, పంచమ వేదం. భారతం చదవకపోతే భాగవతమైనా చదవాలి. ఇంట్లో ఎన్ని బొమ్మలో ఉండొచ్చు, ఎన్నో సంబారాలు ఉండొచ్చు, బోలెడన్ని చీరలు ఉండొచ్చు, బోలెడన్ని బట్టలు ఉండొచ్చు, బోలెడన్ని నగలు ఉండొచ్చు. కానీ ఇంటికి వచ్చేటప్పటికీ యజమాని సంస్కారాన్ని చెప్పేది యజమాని యొక్క పుస్తకాలు. ఇన్ని పుస్తకాలున్నాయి, ఇన్ని పుస్తకాలు చదివాడు ఆయన, ఒక జ్ఞాన భాండాగారం. ఎన్ని విషయాలు చెప్పగలడో, ఎన్ని పుస్తకాలు చదివాడు. ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి అలా అడగగలిగిన వాడు ఎవరైనా దొరికితే ఆయన ఎన్ని మాట్లాడతాడో, ఎన్ని పుస్తకాలు చూపిస్తాడో, ఎన్ని పంచుకుంటాడో. కాబట్టి అలా మంచి పుస్తకాలు ప్రయత్నపూర్వకంగా చదవడం అంటే చదవడం కోసం చదవడం కాదు, అర్థం చేసుకుని లోపల నిలబెట్టుకోవడానికి చదవడం. లోపల నిలబడింది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి చదవడం, గుణాలుగా మార్చుకోవడం. అది బ్రహ్మయజ్ఞం. ఈ 5 యజ్ఞములు చెయ్యడానికి మంత్రములు లేవు సుమా. ఈ 5 యజ్ఞములు చెయ్యడానికి మనుష్యుడవై మనుష్యత్వం ఉంటే చాలు. దానికి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేనే లేదు. మనిషిగా పుట్టిన ఎవరైనా ఈ 5 యజ్ఞములు చేయవచ్చు. నిజానికి ఈ 5 యజ్ఞములు ఎవరు నిరంతరం చేస్తున్నారో వాళ్ళ పట్ల పరమేశ్వరుడు గొప్ప ప్రీతి పొందుతాడు. అందుకే వీటిని పంచమహాయజ్ఞములు అని పిలుస్తాడు. గొప్పగా చెప్పుకున్నాడు ఉపయాజి. మా అన్న యాజులున్నాడే, ఆయన ఈ 5 మహాయజ్ఞములను చేస్తూ ఉంటాడు. ఆయన భిక్షాన్నాన్ని స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు
వెళ్ళు, ఆయన్ని కలుసుకో, ఆయన నీ కోరిక తీరుస్తాడు ద్రుపదుడా, ఆయన చేయించగలడు యజ్ఞం. ఎందుకు యజ్ఞం? మళ్ళీ వెనక్కి రండి. అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కుమార్తె, ద్రోణుణ్ణి సంహరించగలిగిన కొడుకు, వాళ్ళిద్దరూ కావాలి అంటే యజ్ఞం చెయ్యాలి, యజ్ఞము ద్వారా రావాలి. ఆ యజ్ఞము చేయించగలిగినటువంటి ఘనుడు సమర్థుడు ఆ యాజులు. కాబట్టి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఉపయాజి చెప్పాడు కాబట్టి మళ్ళీ గబగబా యాజుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గర నిలబడి మళ్ళీ ఇదే మాట అడిగాడు. మునినాథ, నాకు సత్సుత జననం బగునట్టి క్రతువు సద్ధిదిగా వించిన కృతకృత్యుడనగుదుం కొనిమిచ్చద నీకు లక్ష గోధేనువులన్. అన్నయ్య అయితే ఒప్పుకుంటాడని చెప్పాడుగా తమ్ముడు, అందుకు చెప్పాడు నీకు 1,00,000 పాడి ఆవులు ఇస్తా, దూడలతో ఉన్న ఆవులు. నాకు యజ్ఞం చేయించు, నాకు అందులోంచి కొడుకు కూతురు రావాలి, దాని ప్రయోజనం అది. అందుకని నాకు అలా చేయిస్తావా? అలా చేయించడం ఎందుకు అంటే భరతవంశాచార్యుడు భరద్వాజుండు నాకపాయము చేసెన్ ఘోరాజి అతని నోర్చు నపార పరాక్రమ సుపుత్రు బడయగవలయున్. నాకు భరతవంశాచార్యుడు, భరతవంశానికి అంతటికీ కూడా విలువిద్య నేర్పినటువంటి ఆచార్యుడున్నాడే ఆ ద్రోణుడు, ఆయన భరద్వాజుండు, భరద్వాజుని యొక్క కుమారుడు నాకు అపాయము చేశాను, నాకు కీడు చేశాడు. కీడు చేశాడా? ఆయనకి అసలు కీడు చేసే ఉద్దేశం ఉందా? పాపం స్నేహితుడు, బుద్ధి మరల్చుకో, మన ఇద్దరం ఎప్పట్లా స్నేహంగానే ఉందామని విడిచిపుచ్చాడు. కాదుట అవమానం చేశాట. నేను చెప్పే కదా, ఒక్కొక్క సంఘటనని సక్రమంగా తీసుకోగలిగితే మనిషి బాగుపడతాడు. ఒక్కొక్క సంఘటనని తీసుకోవలసిన రీతిలో తీసుకోలేదనుకోండి, వాడు బాగుపడలేడు. వాడి దృష్టికోణం అంతే, అలాగే అర్థం అవుతుంది వాడికి. కాబట్టి నాకు ఆయన అపాయము చేసిన కీడు చేశాడు ఆ ద్రోణాచార్యుల వారు. కాబట్టి ఘోరాజియతని నోర్చు నపార పరాక్రమ సుపుత్రు బడయగవలయున్. ఘోరాజీ అంటే ఘోరమైనటువంటి యుద్ధంలో ఆ ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కుమారుడు నాకు కావాలి. అటువంటి కొడుకు పుట్టాలి. అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి. అటువంటి యజ్ఞం చెయ్యాలి అని మళ్ళీ చిన్న అనుమానం. ద్రోణుడంటే ఏమనుకుంటున్నావో, సామాన్యుడు కాడు. ఆయన షడరత్ని ధనుర్ధరుడు, ఎయ్యడ అజితుడు కాన వాని హీనుంగా చేయుడు నాకు చతుర్వర్గము వడయుటయని వృషత సుతుడు ప్రార్థించే ముని. ఆ ద్రోణాచార్యుడున్నాడే 6 మూరల ధనస్సు పట్టుకుంటాడు. అంత పెద్ద ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ఓడిపోవడం అన్న మాట లేదు. ఆయన ఓడడు, ఎన్నడూ ఓటమి లేనివాడు, 6 మూరల ధనస్సుని పట్టుకున్నటువంటి వాడు. అటువంటి వాణ్ణి సంపగలిగినటువంటి కొడుకు నాకు గాని పుట్టాడనుకో, నాకు చతుర్విధ పురుషార్థములు దక్కేసినట్టే, ధర్మార్థ కామ మోక్షములు 4 దొరికినట్టేట. ఆ కక్షకేమైనా అర్థం ఉందా? ఇంత కష్టపడి యజ్ఞం చేసి అదే పొందవలసింది. అయితే ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి. ఎంత గొప్ప ద్రోణుడైనా పడిపోవాలిగా. పడిపోకపోతే మళ్ళీ ఎందులోంచి వచ్చాడో అందులోకి వెళ్ళిపోవద్దు ఆ అంశ. అందుకని ఇంత గొప్ప యజ్ఞం చేస్తే తప్ప అంత గొప్ప అవతార పురుషుణ్ణి పడగొట్టడం కుదరదు. ఆయనే సామాన్యుడా? భరతవంశానికి అంతటికీ గురు పదవిలో నిలబడినవాడు. ఆయన్ని పడగొట్టడానికి మళ్ళీ ఇంత ప్రయత్నం జరగవలసి వచ్చింది. అందుకని ద్రుపదుడి బుద్ధిని భగవంతుడు అలా మార్చి ఉంటాడు. అలా నా కోసం యజ్ఞం చెయ్యాలి అనగానే ఆయన అన్నాడు, తప్పకుండా, ఇదిగో ఈ సంభారములు ఇవన్నీ సిద్ధం చేసుకో. యజ్ఞం చేసేటప్పుడు రాజుగారి పక్కన కూర్చోడానికి అధికారమును పొందినటువంటి ఆమెను పత్ని అని పిలుస్తారు. నీ యొక్క ధర్మపత్ని కోకిలాదేవితో కలిసి యజ్ఞం చేద్దువుగానివి. ధర్మపత్ని పక్కన ఉంటే తప్ప యజ్ఞం చేయడం కుదరదు. కాబట్టి కోకిలాదేవిని, ధర్మపత్నిని పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం ప్రారంభం చేయి. ఈ యజ్ఞమంతా పూర్తయిపోయిన తర్వాత ఆ యజ్ఞము చేత తృప్తి పొందినటువంటి యజ్ఞపురుషుని యొక్క అనుగ్రహం చేత, అగ్నిహోత్రుని అనుగ్రహం చేత తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, నీకు అటువంటి కొడుకు కూతురు పుడతారు అని యజ్ఞం చేయించాడు. ఇప్పుడు ఆ యజ్ఞంలోంచి మొట్టమొదట కుమారుడు పుట్టాడు. వాడు ఎటువంటి వాడు? ఏదో క్యారమని ఏడుస్తూ పుట్టిన పసిపిల్లాడు కాడు. వాడు జ్వాలాభీలాంగుడు, కరవాల బృహచ్చాపధరుడు, వరవర్మ కిరీటాలంకారుడు, వహ్నియపోల రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్. ఆ అగ్నికుండంలోంచి పుడుతున్నటువంటి కొడుకు
ఒక పెద్ద జ్వాల మంట పైకి లేస్తే ఎలా ఉంటుందో అంత కాంతివంతమైనటువంటి పిల్లవాడు యవ్వనంలో ఉన్నవాడు పైకొచ్చాడు. ఆయన కరవాల బృహచ్చాపధరుడు, చేతిలో పెద్ద కత్తిని ఒక పెద్ద ధనస్సుని పట్టుకుని వరవర్మ కిరీటాలంకారుడు, కవచం కట్టుకుని పెద్ద కిరీటం ఒకదాన్ని పెట్టుకుని వహ్నియపోలే అగ్నిహోత్రం లాంటి కాంతితో రథారూఢుడొక్కడు. పుడుతూనే అగ్నిహోత్రంలోంచి రథం పుట్టి రథం మీద ఆయన కూర్చుని పైకొచ్చాడు. రథారూఢుండొక్క పుత్రుడు పుట్టెన్ అంటే ఈ దేశంలో మంత్రశక్తి చేత ఎంత అనితర సాధ్యమైన విషయములను సాధించారో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దృష్టజుమ్నుడు అని ద్రుపదుడు పేరు ఉంచాడు. లేదు అశరీరవాణి ఉంచింది, అంత గొప్ప తేజోమూర్తి కాబట్టి దృష్టజుమ్నుడు అని పేరు ఉంచారు. ఆ తరువాత అదే యజ్ఞకుండంలోంచి ఒక కన్యకామణి ప్రభవించింది. ఆమె కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణ ఉత్పల సుగంధి లసన్మహోత్పల పత్రనేత్ర అరాళ కుంతల విభాసిని దివ్య తేజముదాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టె ప్రసన్నమూర్తి ముదంబుతోన్. ఆమె పేరు ద్రుపదుని యొక్క కుమార్తె కాబట్టి ద్రౌపది అని ఉంచబడింది. కులపవిత్ర, ఏ పిల్ల పుట్టిన కారణం చేత వంశమంతా పవిత్రమైపోయిందో అంత గొప్ప పిల్ల పుట్టింది. మహాపతివ్రత, మహాసాధ్వి ద్రౌపదీదేవి పేరు చెప్తే చాలు పాపాలు పోతాయి. అంతటి మహాతల్లి కులపవిత్ర, కులాన్ని పావనం చేయగలిగినది అంటే వంశాన్ని పావనం చేయగలిగినది. సితేతరోత్పల కోమలామలవర్ణ, తెల్ల కలువకి వ్యతిరేకమైనది అంటే నల్ల కలువ పువ్వు ఎలాంటి రంగుతో ఉంటుందో, ఎంత కోమలంగా ఉంటుందో అటువంటి కోమలత్వము కలిగినది. మిగిలిన వాటికన్నా నల్ల కలువ మీరు ఎక్కడైనా చూశారో లేదో, నల్ల కలువ యొక్క గొప్పతనమే వేరుగా ఉంటుంది అసలు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా నల్ల కలువని ఇలా దగ్గరగా పెట్టుకున్నారనుకోండి ముఖానికి, చల్లతనం తగులుతుంది. ఆ నల్లతనంలో చల్లతనం ఉంటుంది. పైగా నల్ల కలువ యొక్క రేకుల ప్రారంభ స్థానంలో దుద్దు చుట్టూ నీటి బిందువులు ఉంటాయి. అందుకే శంకరాచార్యుల వారు కూడా విచ్చుకోని నల్ల కలువతో అమ్మవారి కందులను పోలుస్తూ దృశాద్రగీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ నీలోత్పలం, ఆ నల్ల కలువ అంత అందంగా ఉంటుంది. అసలు ఆ నల్ల కలువ ఏదో నలుపు నలుపు అంటున్నానని నలుపు తక్కువ అనుకునేరు. ఆ నల్ల కలువ అందం ఎలా ఉంటుందో, రంగు ఎంత అందంగా ఉంటుందో, దాన్ని ముట్టుకున్నప్పుడు అంత కోమలంగా ఉంటుంది. నల్ల కలువ ఎంత కోమల స్పర్శని కలిగి ఉంటుందో, ఆ నలుపులో ఎంత అందమైన కాంతి ఉంటుందో, నల్ల మబ్బులా అంత అందమైన కాంతి కలిగినటువంటి కాంతితో ద్రౌపదీదేవి పుట్టింది. మా తల్లి కామాక్షి నలుపు కాదా, కృష్ణ పరమాత్మ నలుపు కాదా, పార్వతీదేవి నలుపు కాదా, అంతకన్నా అందగాళ్ళు లోకంలో ఉన్నారా? కాబట్టి నలుపు అందం కాదని చెప్పిన వాడెవరు? కాబట్టి కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణ ఉత్పల సుగంధి, బాగా విచ్చుకున్నటువంటి కలువ పువ్వులోంచి ఎటువంటి గొప్ప సువాసన వస్తుందో అటువంటి సువాసన సహజముగా శరీరమునకు కలిగి ఉన్నటువంటి తల్లి. ఉత్పల సుగంధి లసన్ మహోత్పల పత్రనేత్ర, అరవిరిసినటువంటి కలువ పూల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి పిల్ల. అరాళ కుంతల విభాసిని, వంకర తిరిగినటువంటి వెంట్రుకలు కలిగినటువంటి పిల్ల. దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి, అపారమైనటువంటి తేజోమూర్తి. మరి అర్జునుడికి ఇల్లాలు కావలసిన పిల్ల కదా, సామాన్యంగా ఉన్న పిల్ల అయితే అర్జునుడికి ఇల్లాలు ఎలా అవుతుంది? అందుకని దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతోన్. ఆ అగ్నికుండంలోంచి ప్రసన్నమూర్తి అయి పుట్టింది. యజ్ఞకుండంలోంచి పుట్టింది కాబట్టి యాజ్ఞసేని అని పిలిచారు. నల్లపిల్ల కాబట్టి కృష్ణ అని పిలిచారు. ద్రుపదుడి కూతురు కాబట్టి ద్రౌపది అని పిలిచారు. 5గురికి భార్య అయింది కనుక పాంచాలి అని పిలిచారు. ఇన్ని పేర్లతో పిలవబడినటువంటి తల్లి కాబట్టి పాంచాల రాజకుమార్తె కూడా కదూ ఆమె. కాబట్టి ఇన్ని రకాలుగా
ఆ ద్రుపదుని యొక్క కోరిక తీరగా ఆయన పరమానంద పడిపోయేటట్టుగా ఆ యాజ ఉపయాదులిద్దరూ కలిసి యజ్ఞం చేసి ఎంతో సంతోషపడేటట్టుగా ఆ దృష్టద్యుమ్నుని యొక్క ద్రౌపదీదేవి యొక్క జననమునకు కారణమయ్యారు అన్న పవిత్రమైనటువంటి ఘట్టం. ఎందుకంటే ఇది దాటితే మళ్ళీ ఇంకొక రకమైన ఘట్టం వస్తుంది. ద్రౌపదీదేవి పుట్టడం అంటే అదేం మాటలతో కూడుకున్న విషయం కాదుగా. రేపు చూస్తే గురు పౌర్ణమి, ఇవాళ చూస్తే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప గురుదక్షిణ పుచ్చుకున్నాడు శిష్యుడి మీద వాత్సల్యంతో. యువతల ద్రౌపదీదేవి పుట్టింది. ఇంత గొప్ప మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాళ ఆపి మళ్ళీ రేపు 7 గంటలకి కలుసుకున్నప్పుడు